ఎద్దుకంటేను కొమ్ములుండే కలగల కోడి కంటెకును ప్రీతికరమైనటువంటి కీర్తన పాడి ప్రభువును స్తుతించడానికి, తేనెకంటే జుంటి తేనె దారుల కంటే మధురమైనటువంటి ఆయన వాక్కులు ధ్యానించి అనుభవించేటటువంటి అవకాశం ప్రభు బిడ్డలమైన మనకు ఈ దినాల్లో అనుగ్రహించినందుకు నేను మిక్కిలిగా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో మనం ధ్యానిస్తున్నటువంటి అంశానికి సహాయకరంగా మరి ధ్యాన వాక్యాన్ని చదువుకొని వాక్య ధ్యానం చేద్దాం. పేతురు భక్తకోటికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతాను, దయచేసి గమనించండి. పరిశుద్ధ గ్రంథాలు తెచ్చిన వారు మీ గ్రంథాలు తెరిచి పేతురు భక్తకోటికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచన భాగం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాగ సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చిన్న ప్రార్థన. కృప కలిగిన మా ప్రియ ప్రభువా, దయగలిగిన తండ్రి, రాత్రి మీరు మంచి విశ్రాంతి అనుగ్రహించారు. ఇలా మీ సన్నిధిలో మరోసారి చేరి మిమ్మల్ని స్తుతించి గణపరిచి మీ మాటలు వినే అవకాశాన్ని మాకు ఇచ్చారు. వాక్యమైన ప్రభువా, మీ చుట్టూ మేము చేరిరాగా మా అందరితో మాట్లాడండి. అందరితో మాట్లాడగలిగిన దేవుడు, ఏకకాలంలో మాట్లాడగలిగిన దేవుడు, ఎరిగి మాట్లాడగలిగిన దేవుడు. మా హృదయములు మీకు తెలుసు. మాకేది అవసరమో ఆ చొప్పున మాతో మాట్లాడండి. మీ మాటలు విని మీకు లోబడినట్లు చేయండి. మమ్మల్ని దిద్దండి, సరిచేయండి. ఈ ధ్యానం అర్థసహితంగా ఉన్నట్లు చేయండి. నీ పక్షంగా నిలిచిన నన్ను మరుగుపరచండి. మిమ్మల్ని మీరు రఘుపరుచుకోండి. సిలువ వేయబడిన క్రీస్తు యేసు ప్రభువారు మా మధ్య ప్రదర్శించబడినట్లు చేయండి. మీ వాక్య వెలుగులో మా జీవితాలను చూసుకొని ప్రభువా, మీ రూపానికి సమరూపంగా మారడానికి మీకు పాలించండి. మీ దయగలిగిన సహాయం కొరకు భయముతో ఎదురు చూస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పవిత్ర నామమున స్తోత్రం చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ముందు పిల్లరా, సాధారణంగా భోజన సమయం 1 గంట. అయితే నాకు 2 గంటల 15 నిమిషాల టైం ఉంది. సాధారణ 1 గంట కంటే సాధారణ ముందు భోజనం చేయము. సాధారణంగా నేనైతే 12గా చేస్తాను ఇంటి దగ్గర ఉంటే. అంచేత ఈ టైం నేను వినియోగించుకోవాలనుకుంటున్నాను. మీరు భయపడనక్కర్లేదు. కాబట్టి నేను సమయానికే ముగిస్తాను. సాధారణంగా ఆమె టీచర్. నాకు 45 నిమిషాలు మాట్లాడడం నాకు ఇష్టం. నాకైతే అది నాకు ఎంతో ఇష్టం. అంతకంటే ఎక్కువ అయితే మనము రిసెప్టివిటీ ఉండదు సాధారణంగా. అందుచేత నేను విస్తరించి మాట్లాడను. సహోదరులు, దేవుని దాసులు నాకు సమయం చెప్పారు కాబట్టి దానికి మించి కూడా మాట్లాడవచ్చు. కానీ మరి ప్రభువు నడిపించిన మేరకు విస్తారంగా మాట్లాడకుండా నేను క్లుప్తంగా ముగించాలని నేను కోరుతూ ఉన్నాను. సంఘం యొక్క గుర్తులు రెండింటిని గురించిన సంగతి మనం చెప్పుకోవటం జరిగింది. మనము లోకానికి ఎలా గుర్తుండాలి, ద మార్క్స్ ఆఫ్ ది చర్చ్, సంఘం యొక్క గుర్తులు, మన ప్రత్యేకతను చూసి వీరు ప్రభు బిడ్డలను గుర్తించాలి. మన ప్రత్యేకతను సూచి ఇది ఒకటి. ఆ ప్రత్యేకతను గురించిన సంగతి దేవుని యొక్క వాక్యంలో మనం చూసాం. ఆ ప్రత్యేకత ప్రభువారు చెప్పినటువంటి నిర్వచనంలో మనం చూడగలిగాం. ఏంటి ఆ నిర్వచనం? చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి. ఒకటి, ఈ తరము వారి నుండి వేరవడం. 17వ అధ్యాయం యోహాను సువార్తలో చూసినట్లయితే ఏమని రాయబడింది? అవుట్ ఆఫ్ ది వరల్డ్, లోకము నుండి. ఇది ధ్యానం చేశాం. లోకము నుండి ఎలా వేరవ్వాలి. నెంబర్ 2, లోక సంబంధం లేకుండా, నాట్ ఆఫ్ ది వరల్డ్, లోక సంబంధం లేకుండా. 3వది, ఇంటు ది వరల్డ్, లోకములోనికి వెళ్ళాలి. ఈ మూడింటిని గురించిన సంగతులు దేవుని వాక్యంలో మనం ధ్యానం చేశాం. వివరాలకు నేను వెళ్ళాలని కోరడం లేదు. ఇప్పుడు ఇంకొకటి మనము చదువుకున్నాం. మొదటిగా
రాత్రి వేళ చూసినట్లయితే మనము ఏర్పరచబడ్డాం. యూఆర్ చూజన్ పీపుల్. మనం ఏర్పరచబడ్డాం. ఎందుకొరకు ఏర్పరచబడ్డాం? పరిశుద్ధ జనముగా ఉండడానికి, ఆయన సొత్తుగా ఉండడానికి, ఆయనకి సాక్షులుగా ఉండడానికి, వాక్యమును ప్రకటించడానికి, మరియు అనేకమైన సంగతులు దేవుని యొక్క వాక్యంలో చూడగలం. విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండడానికి, ఆయన కీర్తికి మహిమ కలగడానికి, ఇలా దేవుని యొక్క వాక్యంలో చాలా సంగతులు చూడగలం. అయితే ఇది ద సెకండ్ మార్క్ ఆఫ్ ది చర్చ్. ఇది రెండవ గుర్తింపు. మనము అలా గుర్తించబడాలి. అనగా మనము పిలవబడినటువంటి మనం ఏర్పరచబడ్డాం. ఈ ఏర్పాటు ఎలాంటిది, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, దీనిలో కూడా పాఠాలు మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు మనల్ని ప్రభు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో కొన్ని సంగతులు మనం చదువుకున్న వాక్య భాగంలో వ్రాయబడ్డాయి. ఒక్క సంగతి మీ ముందుకు తీసుకురావాలని కోరుతున్నాను. మరలా చదువుతున్నాను. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై. పరిశుద్ధ జనం ఎందుకు పిలిచాడు ప్రభు? పరిశుద్ధ జనముగా ఉండడం. హోలీ పీపుల్. పరిశుద్ధ జనముగా ఉండడానికి ప్రభు మనల్ని పిలిచాడు. మన ప్రభు పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచాడు. ఇది పాప పంకిలమైన లోకం, పరిశుద్ధత లేదు. అపరిశుద్ధమైన లోకం, పాపిష్టి లోకం. ఈ పాపిష్టి లోకంలో ప్రభు బిడ్డలమైన మనం పరిశుద్ధ జనముగా జీవించాలని ప్రభు యొక్క కోరిక. పరిశుద్ధ జనముగా మనం జీవించాలి. దేవుని యొక్క వాక్యంలో మరి తిమోతికు రాసిన అపోస్తలుడైన పౌలు మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే అక్కడ సంఘము అని వ్రాయబడింది. మందిరం. మందిరం అనగా సంఘం. సంఘానికి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటి? 93వ కీర్తన 5వ చరణంలో ఎన్నటెన్నటికీ నీ మందిరమునకు పరిశుద్ధతయే అనుకూలం. సంఘం. మందిరం అనగా సంఘం. మందిరమునకు, సంఘమునకు ఆయన మన ప్రభువు మన మధ్యలో నివసించాలన్నట్లయితే ఆయన అనుకూలముగా, హాయిగా, సంతోషంగా, సంతోషభరితంగా, ఉల్లాసంగా ఆయన జీవించాలి అన్నట్లయితే, ఉండాలన్నట్లయితే ఏం కావాలి? మందిరములో ఏసీయా, ఫ్యాన్సా, మరి కూడా మంచి దండ్ల పరుపులు లాంటివా? కాదు. ఆయనకు కావలసింది పరిశుద్ధత. పరిశుద్ధత. పరిశుద్ధత ఉన్న చోట ఆయన ఉంటాడు. పరిశుద్ధత లేకపోయినట్లయితే ఆయన ఉండడానికి ఇష్టపడడు. అయితే ఈ సంగతి దేవుని యొక్క వాక్యంలో 3 కోణాల్లో చెప్పి నేను ముగించాలని కోరుతున్నాను. అసలు సంఘం అంటే ఏంటి? పరిశుద్ధులే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడి ఉంది. ఏమని? పరిశుద్ధులకు. కొరింథులో ఉన్నటువంటి సంఘమునకు అనగా పరిశుద్ధులకు. సంఘం అనగా పరిశుద్ధులే. ఆయన రక్తం చేత విమోచింపబడిన వారు పరిశుద్ధులు. కాబట్టి సంఘం అనగా పరిశుద్ధులే. పరిశుద్ధ జనాంగంగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. అయితే ఇప్పుడు చెప్పినట్లుగా ఈ పరిశుద్ధతను గురించి 3 కోణాల్లో చెప్పి నేను ముగించాలని కోరుతున్నాను. నంబర్ 1, మొట్టమొదటగా పరిశుద్ధతను పొందాలి. రెండవది పరిశుద్ధతను పదిలం చేసుకోవాలి. మూడవది పరిశుద్ధతను ప్రదర్శించాలి. గుర్తుండడానికి ఇలా ప్రాసతో కూడిన మాట నేను చెప్పడం జరిగింది. పరిశుద్ధతను పొందాలి, పరిశుద్ధతను పదిలం చేసుకోవాలి, పరిశుద్ధతను ప్రదర్శించాలి. ఈ సంగతులు దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. పరిశుద్ధతను ఎలా పొందగలం? ఎక్కడ దొరుకుతుంది? ఇది బజారు వస్తువు కాదు, ఎక్కడా కూడా దొరకదు. ఇది పాపిష్టి లోకం, అపరిశుద్ధ లోకం. పరిశుద్ధతను మనం ఎలా పొందగలం? దేవుడే పరిశుద్ధుడు. దేవుడు ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధత. దేవుడే పరిశుద్ధుడు. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే పరిశుద్ధతకు ఇవ్వబడినటువంటి ప్రాముఖ్యత దేనికి ఇవ్వబడలేదు.
దేవుని యొక్క గుణాలు దేవుని యొక్క వాక్యంలో చూడగలం. ఆదికాండ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ 66 గ్రంథాలలో కూడా ముమ్మారు రెట్టించబడి చెప్పబడినటువంటి గుణం పరిశుద్ధత. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, హోలీ హోలీ హోలీ. ప్రేమ 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 అని చెప్పబడదు. ఏ గుణం కూడా ముమ్మారు చెప్పబడినటువంటి వ్రాయబడలేదు, కానీ పరిశుద్ధతను. అలా అయితే పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. దీన్ని పొందాలి. ఎలా పొందగలం? ఉదాహరణకు ఆయన ఎక్కడుంటే అక్కడే పరిశుద్ధత. నిర్గమాకాండ గ్రంథం 3వ అధ్యాయంలో మోషే కాలిపోతున్న పొద, కాలిపోతున్నట్లుంద కానీ కాలిపోతట్లేదు, ఆ వ్యర్థం చూడడానికి వెళ్ళాడు. సమీపిస్తూ ఉన్నప్పుడు పొదలో నుంచి ఒక స్వరం, మోషే మోషే, ఇది పరిశుద్ధ స్థానం, నీ చెప్పులు విడిచిపెట్టు. చెప్పండి, ఇప్పుడు పొద పరిశుద్ధమైనదా? పొద పరిశుద్ధమైనదా? అడవిలోని పొద పరిశుద్ధమైనదా? కాదు. కానీ ఎందుకు పరిశుద్ధం? పొద చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం కూడా పరిశుద్ధం. నీ చెప్పులు విడిచిపెట్టు. కారణం ప్రభు ఉన్నారు. ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ పరిశుద్ధం. ప్రభు ఉండాలి. ప్రభు ఉంటేనే పరిశుద్ధత. పేతురు భక్తకోటికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో చూసినట్లయితే 18వ భాగంలో పేతురు మరియు యాకోబు యోహాను వారు కొండ మీది అనుభవాన్ని గురించి చెబుతూ, మేమా పరిశుద్ధ పర్వతం మీద ఉన్నప్పుడు. పర్వతం పరిశుద్ధమా? పరిశుద్ధం కాదు. రాళ్ళు, రప్పలు, మట్టి. మేమా పరిశుద్ధ పర్వతం మీద ఉన్నాం. ఆ పర్వతం మీద ఎవరున్నారు? యేసు ప్రభు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ పరిశుద్ధత. కాబట్టి ఆయన ఉండాలి. ప్రభు ఉంటేనే పరిశుద్ధత. అలా అయితే ఈ భూలోకంలో పరిశుద్ధులు ఎవరో కూడా లేరు. మానవుల్లో పరిశుద్ధులు ఎవరు లేరు. నీతివంతుడు లేడు, ఒక్కడు లేడు. మనందరికీ తెలిసిన వాక్య భాగాలు రోమా 3:11. ఒక్కడు లేడు. యేసు ప్రభు మాత్రమే పరిశుద్ధుడు. ఒకవేళ ఈ భూలోకంలో ఎవరైనా నీతిగా జీవించిన వారు ఉంటే ఉండవచ్చు, కానీ వారి నీతి ఎలాంటిది? యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో రాయబడినట్లుగా మురికి గుడ్డలు. 6వ వచనంలో మురికి గుడ్డలు, ఫిల్ ది ర్యాట్స్ బిఫోర్ ది సైట్ ఆఫ్ గాడ్. మానవుని యొక్క నీతి మురికి గుడ్డలు. మానవుని యొక్క నీతితో పరలోకాన్ని చేరలేదు, పరిశుద్ధతను పొందలేదు. కాబట్టి ప్రభు ద్వారానే పరిశుద్ధతను పొందగలం. ప్రభు ద్వారానే పరిశుద్ధత. కాబట్టి ఈ పరిశుద్ధతను మనం పొందాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 18వ వచన భాగం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే, విశ్వాసము ద్వారా ఇప్పుడు మనం పరిశుద్ధతను పొందాలి. విశ్వాసము ద్వారా. అక్షరార్థంగా ఆయన లేరు. ఆయన ఈ భూలోకానికి వచ్చి మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు విశ్వాసము ద్వారా పాపక్షమాపణ మరియు పరిశుద్ధత, పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలుభాగం. బై ఫెయిత్, విశ్వాసము ద్వారా ఈ పరిశుద్ధతను పొందగలం. చదువుతారు కదా అపోస్తుల కార్యగ్రంథం 26వ అధ్యాయం 18. చాలా వచనాలు కలిసి ఉన్నాయి. థ్యాంక్ యూ. నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును. థ్యాంక్ యూ. వ్రాయబడిన మాటల్లో పాప క్షమాపణ విశ్వాసము ద్వారా. ఇప్పుడు వినండి, కేవలం విశ్వాసమే. మనము పాప క్షమాపణ కొరకు ఏమీ కూడా చేయనక్కర్లేదు. సమస్తమును కూడా ఆయన చేసి. అసలు మన పాపములనేవి ఎప్పుడు క్షమించబడ్డాయి? ఎప్పుడు క్షమించాడు ప్రభు? కల్వరి శిలువలో వేలాడుతూ 7 మాటలు పలికారు. 7 మాటల్లో మొట్టమొదటి మాట ఏంటి చెప్పండి? వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని అప్పుడే క్షమించాడు.
వర్తమాన భూత భవిష్యత్ కాలంలో అందరి పాపములు క్షమించేశాడు. అందరి పాపాలు క్షమించేశాడు. అయితే ఇప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చి నా పాపముల కొరకు క్రయధనం చేశాడు, మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. అది విశ్వసిస్తే విశ్వాసము ద్వారా పాపక్షమ. ఒకళ్ళ కొడుకులో ఎవరైనా ఇంకా పాప క్షమాపణ పొందకపోయినట్లయితే ఈ అనుభవానికి రండి. మనందరి కొరకై పాపమెరుగని ప్రభు, పరిశుద్ధుడైన ప్రభు, నిర్దోషి అయిన ప్రభు, నిష్కల్మషుడైన ప్రభు మన దోష శిక్ష కల్వరి శిలువలో భరించాడు. మన అపరాధముల కొరకు ఆయన శిక్షను భరించాడు, సమస్తమును నెరవేర్చాడు. ఏలీ లామా సబక్తా, నా దేవా నా దేవా నన్నేల చేయి విడనాడితివని ఆయన ప్రాణం పెట్టాడు. విశ్వసిస్తే చాలు ఇప్పుడు పాప క్షమాపణ. ఒకవేళ ఎవరైనా కొడుకులో ఇంకా పాప క్షమాపణ పొందకపోతే విశ్వాసము ద్వారా పాపములు క్షమించబడతాయి. అయితే ఎప్పుడో క్షమించాడు, కానీ పాప క్షమాపణ ఎలా కలుగుతుంది? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పి ముందుకు దాటి వెళ్ళిపోవాలి. ఓసారి ఒక దొరగారు కొన్ని బాతులు పెంచుకున్నాడట. ఆ దొరగారి ఇంట్లో ఒక బట్లర్ ఉన్నాడు. బట్లర్, తన పేరు జాకబ్. ఈ బట్లర్కి ఎందుకో దుర్బుద్ధి పుట్టింది. ఈ బాతుల్లో ఒక బాతు పట్టుకుని వెళ్ళి తినేయాలి. సమయం కోసం చూస్తున్నాడు. ఓ రోజు బయటికి వెళ్ళాడు. అక్కడ పిల్లకాయలు ఆడుకుంటున్నారు. ఇటు అటు చూశాడు, పైకి చూడలేదు. బాతులు పట్టుకుని వెళ్ళాడు, వంట చేసుకున్నాడు, వచ్చేసాడు. వస్తున్నప్పుడు పిల్లకాయలు చూసి రే బాతులు దొంగ అన్నాడు. ఏంటి పిల్లకాయలు చూసారా అంటున్నాడు. వచ్చేసాడు, డ్యూటీ చేసుకున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. మరలా చూసి అన్నారు, ఒరే బాతులు దొంగ అన్నారు. ఎవరో చూడలేదు అనుకున్నాను, వీళ్ళు చూశారా అనుకున్నాడు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు జరుగుతుంది. ఇలాగే అంటూ ఉన్నారు తన మనసులో సమాధానం. ఈ సంగతి కనుక దొరగారికి చెప్తే నా ఉద్యోగం ఏం చేస్తాడు? తీసేస్తాడు. నాకే లోటు రాకుండా చూసుకుంటున్నాడు. నన్ను, నా భార్యను, నా బిడ్డలను జీతమిచ్చి పోషించి ఆదరిస్తున్నాడు. కలవరం. ఓ రోజు వచ్చాడు, దొరగారి దగ్గరికి వెళ్ళాడు, కన్నీళ్లు పెడుతున్నాడు. ఏం జరిగింది? ఏమీ జరగలేదు. ఎందుకు ఏడుస్తున్నావు? భార్య ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు, అన్నీ బాగున్నాయి, మరి ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా, మీకు తెలియకుండా మీ బాతుల్లో ఒక బాతును పట్టుకొని వెళ్ళి తినేశాను అనేవాడు. ఎందుకని? నేను మిద్దె మీద ఉన్నాను, అప్పుడు ఇటు అటు చూసావు, కానీ నన్ను నీవు చూడలేదు. చూసారా? చూశాను. అయ్యా క్షమించాను. నో, ఇప్పుడు కాదు, ఎప్పుడు క్షమించాను? అప్పుడే క్షమించేశాను. ఇది పాపక్షమ. కల్వరి శిలువలో మనందరి పాపములు క్షమించేశాను. కానీ ఇప్పుడు ఒప్పుకోవటం ద్వారా మన హృదయంలో ఏం కలుగుతుంది? ద జాయ్ ఆఫ్ సాల్వేషన్, ద బోల్డ్నెస్ ఆఫ్ సాల్వేషన్, ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ సాల్వేషన్. ఇలా ఒకవేళ ఈ కొడుకులు ఇంకా ఎవరైనా నమ్ముకోకపోతే ప్లీజ్ దయచేసి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేయకు. ఇలా పొందాలి. వినండి, నిజానికి రక్షింపబడిన మన జీవితాల్లో ఎంత కృతజ్ఞత చెప్పండి. ఏమీ చేయకుండా చూసి క్షమించిన ప్రభువు ఎలా మర్చిపోవాలి. కాబట్టి ఇది మన జీవితాల్లో పొందాలి. అంతేకాదు, ఇలా పొందిన వారికి ఎక్కడున్న స్వాస్థ్యం? దేవుని యొక్క వాక్యంలో కీర్తన గ్రంథం 16వ కీర్తన 6వ చరణంలో మనోహర స్థలములలో స్వాస్థ్యం, పరిశుద్ధులలో స్వాస్థ్యం, మనోహర స్థలము. అలా అయితే వినండి, ఈ భూలోకాన్ని విడవగానే ఎక్కడికి వెళతాం మనం? మనోహర స్థలం, దానిలో స్వాస్థ్యం. ఈ భూలోక స్వాస్థ్యం అనేది స్థిరముగా ఉండేది. ఇంత గొప్ప భాగ్యం ఇచ్చిన ప్రభువును పొంది రెండవదిగా దీన్ని పదిలం చేసుకోవాలి. ఇక రెండవ భాగానికి వెళదాం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో ఇలా వ్రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో ఇలా వ్రాయబడింది. ఏమని అక్కడ వ్రాయబడి ఉంది? కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారినందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలువాడయ్యాడు. ఇంకా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని కావున ప్రజల పాపములు పరిహారం కలుగుచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుని నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. 14 వచనం చూడండి. 12-14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అయితే ఇప్పుడు ఈ పరిశుద్ధతను కాపాడుకునే పనిలో మనం ఉండాలి. పరిశుద్ధతను పదిలం చేసుకోవాలి. పరిశుద్ధత వినండి, పొందటం ఒక ఎత్తు, కాపాడుకోవటం ఒక ఎత్తు. పొందటం ఒక ఎత్తు, కాపాడుకోవటం మరొక ఎత్తు. ఆదాములకు ఎంత ఇచ్చాడు చెప్పండి ప్రభువారు? ఎంత ఇచ్చాడు? ఏదైనా వనమంతా ఇచ్చేసాడు. ఏదైనా వనమంతా, వృక్షములన్నీ, ఫలములన్నీ కూడా ఇచ్చాడు. అధికారం ఇచ్చాడు. నిందించండి, విస్తరించండి, ఫలించండి, ఏలండి అన్నారు. ఇంకేం కావాలి? చెప్పండి. దాన్ని కాపాడుకోగలిగారా? కాపాడుకోలేకపోయారు. పొందటం ఒక ఎత్తు, కాపాడుకోవటం. పొందటం ఒక ఎత్తు, కాపాడుకోవటం. అది ఆస్తి కానివ్వండి, ఏదైనా కానీ పొందిన మనము దాన్ని కాపాడుకోవాలి. మా ఊళ్ళో 3000 ఎకరాల పొలం కోనసీమ, 3 అన్నదమ్ములు. ఇప్పుడు ఒక సహోదరుడికి 3 ఎకరాల పొలం మాత్రమే ఉంది, పోగొట్టుకున్నాడు. కలిగి ఉండటం ఒక ఎత్తు, కలిగిన దాన్ని కాపాడుకోవటం ఒక ఎత్తు. కాపాడుకోవాలి. కాబట్టి మనం మన జీవితాల్లో పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధత చాలా ముఖ్యం. దీన్ని కాపాడుకోవాలి. పరిశుద్ధమైనటువంటి వ్యక్తులనే ప్రభువు వాడుకుంటాడు. ప్రభువు చేత మనం వాడబడాలంటే వాట్ ఈస్ ది క్వాలిఫికేషన్? హోలీనెస్. పరిశుద్ధత. దావీదు యథార్థవంతుడు, తను వాడుకున్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధత ప్రభువులో పొందాం. ఈ పరిశుద్ధతను కలిగి ఉంటేనే ప్రభువు వాడుకోవాలి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాల్లో చూసినట్లయితే వ్రాయబడి ఉంది. గొప్ప ఇంటిని గురించిన సంగతి అక్కడ చెప్పబడింది. ఏంటా గొప్ప ఇల్లు? సంఘమే గొప్ప ఇల్లు. ఈ గొప్ప ఇంటిలో ఏమున్నాయి? వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి, కర్ర పాత్రలు ఉన్నాయి, మట్టి పాత్రలు ఉన్నాయి. వినండి, ప్రభువు గొప్ప సంఘములో గొప్పవారు ఉంటారు, మరి కూడా కర్ర వంటి వారు, మట్టి వంటి వారు కూడా ఉంటారు. మన ఇంటిలో అన్నీ కూడా ఒకే పాత్రలు ఉండవు. కానీ ఎలాంటి వారమైనా, గొప్పవారమైనా, తక్కువ వారమైనా మనల్ని ప్రభువు వాడుకోవాలంటే వాట్ ఈజ్ ది సీక్రెట్? శుభ్రమైన పాత్రను వాడుకుంటాడు. బంగారు పాత్ర ఉంది టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద, మరియు మట్టి పాత్ర. బంగారు పాత్రలో మలినం ఉంది, మట్టి పాత్రలో మలినము లేదు, శుభ్రంగా ఉంది. దేన్ని ఉపయోగించుకుంటాం? బంగారు పాత్రనే ఉపయోగించుకుంటాం. ఎందుకని? మలినములు పర్లేదు, అంతే కదమ్మా. బంగారు పాత్ర కదా, తప్పేముంది? బంగారు పాత్ర కదా. గొప్పవారం కావచ్చు, పరిశుద్ధత లేకుండా ప్రభు చేత వాడబడాలంటే నీవు తక్కువ వాడు కావచ్చు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. మట్టి పాత్ర కావచ్చు, ప్రభువు నిన్ను వాడుకుంటాడు. నువ్వు ధనములో, విద్యలో, ఉద్యోగంలో, అధికారంలో ఎంత గొప్పవాడమైనా వితౌట్ హోలీనెస్
he will not use as his tool. ఉపయోగించు. పరిశుద్ధత అనేది అవసరం. పరిశుద్ధమైన పాత్రను ఆయన వాడుకుంటాడు. అయితే వినండి, ఈ పరిశుద్ధతను మనం ఎలా పదిలం చేసుకోవాలి? we have to keep it. ప్రభు ఇచ్చినటువంటి సదుపాయములు ఏంటి? 4 సదుపాయాలు చెప్పాలనుకుంటున్నాం. మనకు మనముగా వీఆర్ అనేబుల్ టు కీప్ ద శాంక్టిటీ, పవిత్రులుగా ఉండలేము. కానీ ప్రభు ఇచ్చిన సదుపాయాలు మనం ఉపయోగించుకోవాలి. ఒక 4 సదుపాయాలు, 4 రిసోర్సెస్ దైవ గ్రంథంలో ఉన్నాయి. వీటిని మనం ఉపయోగించుకోవాలి. నంబర్ 1 రక్తం, నంబర్ 2 వాక్యం, నంబర్ 3 ఫైర్ అగ్ని, నంబర్ 4 వ్యక్తిగత భద్రత. దీస్ ఆర్ ది 4 ఇంగ్రీడియంట్స్ విచ్ ఆర్ ఇన్సెపరబుల్ అండ్ ఇన్వేరియబుల్. విడదీయరానటువంటివి. వీటిని ఉపయోగించుకొని మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి. సంఘం పరిశుద్ధతగా ఉండాలి, ఆయనకు అనుకూలం. కాబట్టి వీటిని మనము సద్వినియోగం చేసుకోవాలి, వీటిని ఉపయోగించుకోవాలి. మనము ఎలాగో పరిశుద్ధపరచబడ్డాము? ఆయన రక్తం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో ఏమని రాయబడి ఉంది? తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపరుస్తాం. పరిశుద్ధపరచడానికి గవిని వెలుపల మన నిమిత్తమై శ్రమపడి ఆఖరి బొట్టు వరకు తన రక్తమును కార్చాడు. యేసు రక్తం ద్వారా మనం విమోచింపబడ్డాం. యేసు రక్తమే పవిత్రులుగా చేసింది. పిలాతు పవిత్రుడు అవ్వాలనుకున్నాడు. నిర్దోషి అయిన ప్రభువును అప్పగించి పరిశుద్ధత పొందాలని, పాపాన్ని కడిగి వేసుకోవాలని ఏం తెప్పించుకున్నాడు చెప్పండి? ఏం తెప్పించుకున్నాడు? గిన్నెతో నీళ్లు తెప్పించుకొని తన చేతులు ఏం చేశాడు? కడుక్కున్నాడు. పోయిందా పాపం? పాపం పోయిందా? నీళ్లు పాపాన్ని క్షమించలేవు, పాపముని తీసివేయలేవు. ఈ లోక జలములేవి కూడా తీసివేయలేవు. ఏ హిస్సోపు కూడా మన చేతులుకున్నటువంటి పాపమును తీసివేయలేవు. గవిని వెలుపల నిమిత్తమై శ్రమ పొందాడు. ఆయన రక్తం ద్వారా మనకేం కలిగింది? పాపక్షమాపణ. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 వచ్చిన భాగం, యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులుగా. కాబట్టి 1 ఆయన రక్తం. ఆయన రక్తం వినండి, తాను తన జీవితంలో బంగాళా పోతుందని ఎరిగి కూడా పాపక్షమాపణ పొందలేదు. ఎందుకోసం? గొప్ప బంగాళా గవర్నర్, ఇంకోటి అధికారం. ఈ రెండింటి కోసం దేన్ని పోగొట్టుకున్నాడు? పరలోక. వాట్ ఎ ఫూల్ హీ ఈజ్. ఇక యేసు ప్రభు రక్తమే మనకు పాపక్షమాపణ కలుగు చేసింది. ఇది 1. ఇక 2వదిగా చూసినట్లయితే వాక్యం. వాక్యం. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతూ ఈ లోకాన్ని విడిచి ఏమిచ్చి వెళ్ళారు? సంఘానికి, తన వారికి ఏమిచ్చి వెళ్ళారు? యోహాను సువార్త 13వ అధ్యాయంలో ప్రేమనిచ్చి వెళ్ళాడు. 14వ అధ్యాయంలో శాంతినిచ్చాడు. 15వ అధ్యాయంలో సంతోషం ఇచ్చాడు. 16వ అధ్యాయంలో పరిశుద్ధాత్మనిచ్చాడు. 17వ అధ్యాయంలో వాక్యం ఇచ్చాడు. ఎందుకొరకు ఈ వాక్యం? ఎందుకొరకు? 17వ అధ్యాయం 7వ వచనం 14వ వచనం వాక్యం ఇచ్చి వెళ్ళాడు అని వ్రాయబడింది. ఎందుకొరకది? శుద్ధి చేసుకోవడానికి. వాక్యముతో శుద్ధి చేసుకోవడం. వాక్యం అనేది ఉదకం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనంలో వ్రాయబడింది ఉదకం అనగా నీరు. ఈ నీటితో మనం శుభ్రం చేసుకోవాలి. ఇక్కడున్న వారిలో లేచిన తర్వాత నీళ్లు ముట్టుకోని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. నీటిని ముట్టుకోను, నీరు లేకుండా శుభ్రం చేసుకోకుండా ఉండగలమా? ఎన్నిసార్లు ఉపయోగిస్తాం?
ఇప్పటికీ మనం ఎన్నిసార్లు చేతులు కాళ్ళు మరి కూడా ఒళ్ళు శుభ్రం చేసుకున్నాం? కాలకృత్యాలకు వెళ్ళాం, టిఫిన్ చేసాం. టిఫిన్ చేసినప్పుడు కూడా ఏం చేయాలి? చేతులు కడుక్కోవాలి. హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది. డాక్టర్ గారు ఏం చేస్తారు? అక్కడ ప్రక్కన ఏముంటుంది? వాష్ బేసిన్ ఉంటుంది. శుభ్రం చేసుకుంటారు. కంటామినేషన్. ఈ లోకంలో ఉన్నాం. యాజ్ ఆఫన్ యాజ్ మనం ఏం చేయాలి? శుభ్రం చేసుకోవాలి. ప్రభు ఇచ్చిన గొప్ప సదుపాయం వాక్యమునే బోధ. ఒకసారి స్నానం చేస్తాం, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేస్తాం? ముఖం కడుక్కుంటాం, కాళ్ళు కడుక్కుంటాం, చేతులు కడుక్కోవాలి. నిత్యము కూడా కడుక్కోవాలి. డైలీ సైంటిఫికేషన్, ప్రతి దినము కడుక్కోవాలి. ఇప్పుడు ఎందుకు వచ్చాం? సంఘం వాక్యమును ఉదక స్నానము చేత పవిత్రపరచబడి ఆయన రాబోతూ ఉంటాడుగా మనం ఎలాగుండాలి? మచ్చ డాగు ఏమీ లేకుండా పవిత్రంగా ఉండాలి. అందుచేత ప్రభు వాక్యం ఇచ్చి వెళ్ళాడు. గాడ్ గివెన్ ఫెసిలిటీ, వాక్యమునిచ్చి వెళ్ళాడు. కాబట్టి ఈ వాక్యం అనేది నిత్యము కూడా మనం పరిశుభ్రపరుచుకొనవలసిన వారమై ఉంటున్నాం. ఇక మూడవదిగా చూసినట్లయితే ఏంటని చెప్పండి. ఇందాక చెప్పాను 4, గుర్తుండి చెప్పండి. ఏంటి? థ్యాంక్ యూ. అగ్ని అనగా శిక్ష. అగ్ని వంటి శిక్ష. శిక్షించుట ద్వారా మనము పరిశుద్ధులమవుతాం. శిక్షించుట ద్వారా. పేతురు భక్త కొడుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచన భాగంలో ఏమని రాయబడి ఉంది? 1వ అధ్యాయం 7వ వచన భాగంలో పేతురు భక్త కోటుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచన భాగంలో ఏమని రాయబడి ఉంది? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది. మనము నశించిపోవటమే కాదు, బంగారం ఇంకా మేలిమి బంగారంగా ఉండాలంటే ఏం చేస్తాడు? కంసాలి కొలువులో వేసి ఊదగా కాలి స్వచ్ఛమైన బంగారం. కంసాలి అయిన మన ప్రియ ప్రభు మనల్ని కొలువులో వేసి ఊది ఇప్పుడు నేను ప్రస్తుతం అలాంటి పరిస్థితులు, శ్రమలు, అనారోగ్యం, ఆర్థిక నిందలు, హింసలు, బాధలు, అగ్ని పరీక్ష. ఈ పరీక్ష ఎందుకోసం? ఎందుకోసం? పరిశుద్ధపరచబడాలని. ఈ బంగారంలో తన ముఖాన్ని చూసుకొని సంతోషించాలి. ఉదాహరణకి దైవ గ్రంథంలో యోబు పరీక్షించబడినట్లుగా ఎవరు కూడా పరీక్షింపబడలేదు. ఆస్తిలో తనే గొప్పవాడు, ఆత్మీయతలో తనే గొప్పవాడు. తూర్పు దేశపు భూస్వాములలో అటువంటి వాడు లేడు. మరియు రాయబడి ఉంది ఆత్మీయతలో కూడా అలాంటి వాడు. ఈ రెండూ కలిగిన వాడు పరీక్షించాడు. తీసివేసి ఏం తీసేశాడు? ఆస్తి తీసేశాడు. ఇంకేం తీసేశాడు? బిడ్డలు తీసేశాడు. ఇంకేం తీసేశాడు? ఆరోగ్యం తీసేశాడు. బంధువులను తీసేశాడు. అందరినీ తీసేశాడు. ఏకాకిగా మిగిలిపోయాడు. అంతేకాదు భార్య కూడా ద్వేషించి. ఎంత శ్రమ! ఇలాంటి నికృష్ట పరిస్థితుల్లో నా విమోచకుడు సజీవుడు. అన్యాయస్తుడు కాదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. మేము జీవించు 2 నెలలుగా యోబు జీవితం మీద ధ్యానం చేస్తున్నాం. ఎన్నో పాఠాలు. కాబట్టి శ్రమల ద్వారా వినండి. ఆ తర్వాత ఏముంది? చీకటి అయిపోగానే ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. చీకటి ఎల్లకాలం ఉండదు. కష్టములు, నిష్ఠురములు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగాలలో, ఇంటిలో, బిడ్డల వలన, భార్య వలన, సంఘములో కపట సహోదరుల వలన, తోటి సేవకుల వలన ఇబ్బంది.
వీటన్నింటిలో మనం నిలిస్తే ప్రభు ఏం చేస్తాడు? యోబుకు ఇచ్చినట్లుగా దయచేస్తాడు. చీకటి అయిపోగానే వెలుగు వస్తుంది. మబ్బు తొలగగానే వెలుతురు వస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు కూడా శిక్ష అనేది, శిక్షించుట ద్వారా, శిక్ష అనేది మనకు అవసరం. ఇంటిలో శిక్ష ఉండాలి, సమాజంలో శిక్ష ఉండాలి, సంఘములో కూడా శిక్ష ఉండాలి. ఇంటిలో శిక్ష, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:7-11 తండ్రి శిక్షించని కుమారుడెవరు? చూసారా? తండ్రి శిక్షించని కుమారుడెవరు? స్పేర్ ద రాడ్, స్పాయిల్ ది చైల్డ్. శిక్షించకపోతే బిడ్డలు సరిగా ఉంటారా? అమ్మా, మీరెప్పుడు కూడా మీ బిడ్డను శిక్షించని వారు ఎవరుంటే చేతులెత్తండి. తప్పక శిక్షించాలి. స్పేర్ ద రాడ్, స్పాయిల్ ది చైల్డ్. కుటుంబంలో శిక్ష, తండ్రి శిక్షిస్తాడు. స్కూల్లో శిక్ష, సమాజంలో శిక్ష, సంఘములో శిక్ష. శిక్ష లేకపోయినట్లయితే మనము మన జీవితాల్లో పవిత్రతను కాపాడుకోలేము. శిక్ష అనేది తల్లిదండ్రులు శిక్షించాలి, లోబడాలి. ఉపాధ్యాయులు శిక్షించాలి, లోబడాలి. మరి టీచర్స్, మరి నిన్న బయాలజీ టీచర్, నేను కూడా బయాలజీ టీచర్ని. ఇప్పుడు టీచర్స్, అమ్మ ఇక్కడ టీచర్స్ ఉన్నారేమో, కొట్టొచ్చా? మీరు కొట్టొచ్చా? నో. కొడితే ఏం చేస్తారు? జైలే. నేను చదువుకున్నప్పుడు ఎలా కొట్టేవారో చెప్పలేదు. నేను కూడా కొట్టాను. ఇప్పటికీ మా స్టూడెంట్స్ కనపడి, మాస్టర్ అయ్యో మీ ముఖం చూస్తేనే కోట ముఖం అండి, మీరు కొట్టిన దెబ్బలు ఎప్పటికీ గుర్తొస్తున్నాయండి అని అంటారు. ఏమండి, మీరు ఆ రోజున శిక్షించారు కాబట్టి ఈ స్థితిలో ఉన్నాం. ఎంత ఇప్పుడు శిక్షించకూడదు. శిక్ష అవసరం. సమాజంలో, మాది కుగ్రామం, గ్రామంలో ఎవరైనా తప్పు చేస్తే శిక్షించేవారు. ఉదాహరణ చెబుతాను. నా చిన్నతనంలో చూసినట్లయితే ఒక స్త్రీ ఒక అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోయి ఇంకొక అబ్బాయి తీసుకెళ్ళాడని చెప్పింది. నిజం చెప్పించడానికి నడి రోడ్డులో ఆమె నిలబెట్టి, ఆమె బొడ్డుకు కుమ్మర పొడుగులు కట్టారు. మీకు తెలుసు లేదు కుమ్మర పొడుగు అంటే? బొడ్డుకు కడితే ఏం చేస్తుంది? తొలిచేస్తుంది. ఊరుకుంటుంది ఇప్పుడు ప్రభుత్వం ఊరుకుంటుందా? అందుచేత అప్పుడు సమాజం బాగుంది, భయపడేవారు. శిక్ష అవసరం. 2వ తరగతి చదువుతున్నప్పుడు మా మామగారే నాకు టీచర్. నేను ఆ పిల్లలు చేసుకుంటానని అప్పుడు అనుకోలేదు. లేకపోతే అప్పుడు ఆయన 2వ తరగతి చదువుతుంటే నన్ను కొట్టాడు. ఇక్కడ దత్తులు వచ్చేసి ఇంటికి పరిగెత్తుకొచ్చాడు. మా డాడీకి చెప్పాడు, డాడీ మాస్టర్కు. మా డాడీ అంతకంటే బాగా పరువు కలిగిన వ్యక్తి, నన్ను సపోర్ట్ చేస్తాడు అనుకున్నాను. మరలా అక్కడ కొట్టాడు. ఎక్కడికి వెళ్ళాలి? ఒరే చదవాలి అని అక్కడ కొట్టాడు. ఇంకెక్కడికి వెళ్ళాలి? లెక్కలు రాలేదని కొట్టాడు. ఆ లెక్కల్లోనే సోపు. చూసారా? మన బలహీనత టీచర్స్ తెలుసు, తల్లిదండ్రులకు తెలుసు. శిక్షించడానికి కారణం బాగుపడాలి. ఆ రోజున ఆయన శిక్షించకపోతే ఈ రోజు నేను పంతులు అయ్యిందేమన్నా లేదు. కాబట్టి శిక్ష అవసరం. ఇంటిలో శిక్ష, స్కూల్లో శిక్ష, సమాజంలో కూడా శిక్ష. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సింగపూర్ సెక్రటరీ గారు వచ్చారు, ఇంటర్వ్యూ చేశారు. యువర్ సిటీ ఈజ్ ఎ ఫైన్ సిటీ, హౌ ఇట్ ఈజ్ అని అడిగాడు చంద్రబాబు నాయుడు గారు. అవర్ సిటీ ఈజ్ ఎ ఫైన్ సిటీ బికాస్ we put more fines. ఎందుకు ఫైన్ సిటీగా ఉంది? we put more fines. ఫైన్ వేస్తాం. ఎడం చేతి పక్కన నడవకపోతే ఫైన్, రోడ్డు మీద ఉమ్మి వేస్తే ఫైన్, రోడ్ రూల్స్ పాటించకపోతే ఫైన్. మనకి హత్య చేసి దర్జీగా నిలుస్తున్నారు. హత్య చేసి ఎందుకని ప్రభుత్వాన్ని ఉంది చూడండి. ఈ రోజున దారుణం.
పేపర్ చదివితే ఎంత దారుణం. చట్టాలు ఏమైపోయాయి, చట్టము లేని. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో రాయబడినట్లుగా సమాజంలో కూడా ఏముండాలి? శిక్ష ఉండాలి. ఉదాహరణకు ఒక మాట చెప్పి ముందుకు దాటి వెళ్ళిపోదాం. ఇక్కడికి రాకముందు నేను శుక్రవారం వచ్చాను, గురువారం నర్సాపురం మీటింగ్కి వెళ్ళాను. వెళుతూ ఉంటే పంటి దాడుతున్నాం. మరి బ్రదర్కి తెలుసు, పంటి దాడుతూ ఉంటే మరి 4 వీలర్స్ కూడా పంటి మీద తీసుకెళ్తారు. ఒక అబ్బాయి బండి దాటిస్తున్నాడు, 2 వీలర్. వెనకాల నంబర్ ప్లేట్ ఉంది, నంబర్ లేదు. నంబర్ ప్లేట్ ఉంది కానీ నంబర్ లేదు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. మరలా చెబుతున్నాను వినండి, బండి వెనక నంబర్ ప్లేట్ ఉండాలి. నంబర్ ప్లేట్ మీద ఏమి లేదు, నంబర్ లేదు. ఇదే నంబర్, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటే సరిపోతుంది అన్నమాట. అంటే దాని అర్థం ఏంటి? ఎవరైనా ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి బోర్డు ఉంటే చాలు. పోలీసులు ఏం చేయాలి? ఆ వ్యక్తిని ఏదైనా నంబర్ ఏది శిక్ష విధించాలి. అధికారం ఉంటే ఏమి? హత్య చేసి దర్జాగా వెళ్ళచ్చు. కోర్టులు కూడా మేనేజ్ చేస్తున్నారు. సమాజం పాడైపోయింది. చట్టాలను సంరక్షించవలసిన వారు అధికార మతముతో దేశం రాష్ట్రం పాడైపోవడానికి కారణం. కాబట్టి శిక్ష అనేది అవసరం. ఇక సంఘానికి వచ్చాడు. సంఘంలో కూడా శిక్ష అవసరమే. సంఘం పరీక్ష, అగ్ని పరీక్ష. సంఘంలో కూడా శిక్ష అవసరం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చూసినట్లయితే వ్రాయబడి ఉంది. ఏమని వ్రాయబడి ఉంది? వారిలో ఏం జరుగుతుంది? జారత్వం జరుగుతుంది. మీలో జారత్వం జరుగుతుంది. ఒకడు తన తండ్రి భార్య ఉంచుకున్నాడట, అయినను కానీ మీరేం చేస్తున్నారు? ఉప్పొంగుతున్నారు. అటువంటి వ్యక్తిని మీరేం చేయలేదు? వెలివేయలేదు. సంఘం ఏం చేయాలి? ద చర్చ్ హ్యాస్ టు టేక్ డిసిప్లినరీ యాక్షన్. సంఘము క్రమశిక్ష చేయాలి. సంఘములో క్రమశిక్ష ఉండాలి. పాపం చేసిన వ్యక్తిని పాపమును బట్టి దేర్ ఆర్ 7 డిసిప్లినరీ యాక్షన్స్ ఇన్ ది చర్చ్. సంఘములో 7 విధములైనటువంటి 7 తప్పిదములు చేసిన వారికి 7 విధములైనటువంటి శిక్షల గురించిన సంగతి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. ఏ నేరానికి ఏం చేయాలి అనేటువంటి సంగతి. ఇది దైవ చట్టం. అయితే సంఘములో కూడా క్రమశిక్ష చేయాలి. లేకపోయినట్లయితే ఏమవుతుంది? అది పులిపిండి లాంటిది. సంఘములో లంచగొండులు ఉన్నారు, ఏం చేయాలి? క్రమశిక్ష చేయాలి. క్రమములో వ్యభిచారులు, దొంగలు ఉన్నారు, అక్రమకారులు ఉన్నారు, అవిధేయులు ఉన్నారు. వారిని ఏం చేయాలి? క్రమశిక్ష చేయాలి. అయితే ఎలా ఉంది ఈరోజు? పిల్లి మెడలో ఎవరు గంట కడతారు? ధైర్యం లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో అలాగూ చేయకపోతే ఏం జరుగుతుంది? ఇది పులుపు ఏమవుతుంది? వ్యాపిస్తుంది. అమ్మ, ఒక కడివెడు పాలున్నాయి. ఈ కడివెడి పాలు కూడా కడవ నిండా పాలున్నాయి. ఈ కడవ నిండా పాలు పెరుగు కావాలంటే మజ్జిగ పులుపు ఎంత వేస్తారు? ఎన్ని కడవలు వేస్తారమ్మా? కొంచెం ఒక స్పూన్ వేస్తే సరే, ఒక స్పూన్. ఈ ఒక్క స్పూను ఆ కడివెడు పాలను ఏం చేస్తుంది? పులిపి. అలాగే సంఘములో దొంగలుగా ఉన్నారా? లంచగొండులుగా ఉన్నారా? మోసగాళ్ళుగా ఉన్నారా? క్రమశిక్ష చేయాలి. డిసిప్లినరీ యాక్షన్
మేము ఈ మధ్య ఒక సహోదరు ప్రభువు నమ్ముకొని ఒక యవనస్తు తన మీద ఒక నేరారోపణ వచ్చి పిలిచి ఒక 5 వారాలు ఆరాధన చేయ కష్టమే, ఆరాధన చేయకూడదు. ఒకప్పుడు ఉంది, ఇప్పుడు ఈ సంఘాల్లో ఏమి లేదు. ఇది ఒక్క ఉదాహరణ నా అనుభవంలో చెప్తాను. నేను గుంటూరులో చదువుకున్నాను. అప్పుడు హెర్మోన్ అసెంబ్లీ అని పిలువబడింది, ఇప్పుడు మరణాత అని మార్చాను. అప్పుడు నిజానికి నేను బలపరచబడ్డానంటే రక్షింపబడిన తొలి దినాల్లో అప్పుడు నాకు 71లో రక్షింపబడ్డాను. 76-77 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. అది నా జీవితానికి ఎంతో మేలు. ఓ రోజు పాటలు పాడుతున్నారు. ఆ రోజు 5గురు పాడేవారు, ఆ రోజు పాడలేదు. ఎందుకు పాడలేదా అనుకున్నాను. అయిపోయిన తర్వాత నేను అడిగాను, అందులో డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు. నేను అడిగాను, అన్న మీరు పాడలేదేంటి వారం? బ్రదర్, మా మీద క్రమశిక్షణ చర్య తీసుకున్నారన్నారు. ఎందుకన్నా అన్న, సంఘంలో ప్రకటించాలటువంటి ఒక కూడికి వెళ్ళారంట. వ్యభిచారం కాదు, దొంగతనం కాదు, వినండి. ఎక్కడికి వెళ్ళారు? సంఘములో ప్రకటించలేదు, ప్రకటించకుండా వెళ్ళారు. నేరమా ఇది? ఎంత నేరం? వ్యభిచారమా? ఏంటి సంఘములో ప్రకటించకుండా అయితే ఎంత డిసిప్లిన్? ఈరోజు క్షమించని పేరు చెప్పేశాను, క్రమశిక్షణ లేదు ఆ సంఘం. కొట్లాడాడుకుంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ వచ్చి గుడికి తాళమేమన్నారు, నేను నా చేతులతో వేస్తే నాకు శాపం, మీరేమి? కళ్ళబొల్లు మాట. పోలీస్ ఏం చేస్తున్నాడు చెప్పండి? పరిశుద్ధ సంఘానికి తాళమేయటానికి భయపడుతున్నాడు. సంఘములో ఉన్నవారు ఏం నేర్పిస్తాం? సంఘములో క్రమశిక్ష కావాలి, డిసిప్లిన్. సంఘములో క్రమశిక్ష. కాబట్టి సంఘము క్రమశిక్ష చేయాలి. క్రమశిక్ష, శిక్షణ అనేటువంటిది అవసరం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినట్లుగా వినండి, సంఘానికి ప్రభు ఇచ్చినటువంటి తాళాలు 2. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనంలో ఏంటి చెప్పండి? బంధించడానికి, విప్పడానికి. 2 keys. బంధించడానికి, విప్పడానికి. విప్పడానికి అనగా బయటికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి, వాక్యం ప్రకటించడానికి. బంధించడానికంటే డిసిప్లిన్ చేయాలి. ఈ తాళపు చెవి ఉపయోగించాలి. ఈ తాళపు చెవిని ఉపయోగించట్లేదు, అంచేతే క్రమం లేదు, క్రమశిక్షణ. కాబట్టి క్రమశిక్షణ అనేది అవసరం. ఇది అగ్ని వంటిది. ఇక వ్యక్తిగత భద్రత. వ్యక్తిగత భద్రత మనం పదిలం చేసుకోవాలి. పదిలం చేసుకోవడానికి ప్రభు ఇచ్చిన సదుపాయాలు ఏమి చెప్పండి? 3 చెప్పుకున్నాం. 1 రక్తం, 2వది వాక్యం, 3వది అగ్ని అనగా పరీక్ష, 4వది వ్యక్తిగత భద్రత. వ్యక్తిగత భద్రత ఓరుగాల్లో దీపం పెట్టి దేవుడు అంటే కాదు, మన బాధ్యత కూడా ఉంది. మన బాధ్యత వలనే పవిత్రులుగా ఉండలేము, కానీ మనకు కూడా శ్రద్ధ ఉండాలి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూడండి, ఏమని రాయబడిందో. తిరిగి జన్మించిన వాడు పాపము చేయజాలడు, ఎందుచేత తన్ను భద్రం చేసుకొను కనుక. మనం భద్రం చేసుకోవాలి. రాజు తినే భోజనమును, పానము చేసే ద్రాక్షరసాన్ని పుచ్చుకొని అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు తోటి వారు ఉద్దేశించారు. We have a mind. పవిత్రతను కాపాడుకోవాలనేటటువంటి మనసు ఉండాలి, వ్యక్తిగత భద్రత. కాబట్టి మనలను భద్రం చేసుకోవాలి. మన కంటిని, మన చెవిని, మన నాలుకను భద్రం చేసుకోవాలి. చెడ్డవాటిని చూడకుండా కంటిని భద్రం చేసుకోవాలి. చెడ్డవాటిని చూడకుండా కంటిని భద్రం చేసుకోవాలి. వినండి, పెద్ద వెలుతురు వచ్చింది,
ఏం చేస్తాం? అలాగే చూస్తామా? ఏం చేస్తాం? కళ్ళు మూసుకుంటాం. పెద్ద శబ్దం వచ్చింది, చెవులు మూసుకుంటాం. నోరు ఆలోచించున్నాం, ఏగలు అవుతాయని నోరు మూసుకుంటాం. చెడు వాసన వస్తుంది, ఏం చేస్తాం? అది పీల్చుకుంటామా? ముక్కు మూసుకుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం భద్రత కాపాడుకోవాలి. కాబట్టి మన కంటి 119వ కీర్తన 37వ చరణంలో 36వ చరణంలో చూసినట్లయితే, చెడ్డ వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పి. Lord, turn my eyes. త్రిప్పి. చెడ్డవాటిని చూడకు. ఇక సమయం అవుతుంది, ముందుకు దాటి వెళ్ళిపోదాం. యోబు ఏం చేశాడు? కళతో 31వ అధ్యాయం 1వ వచనంలో, నా కంటితో నేనేం చేశాను? నిబంధన చేసుకున్నాడు. I made a covenant with my eyes. First look is not dangerous, but second look is. మొదటిసారి చూడటం తప్పు కాదు, రెండవసారి చూస్తే ఆశిస్తాను. చూచాను 2 కళ్ళు తీసేశారు. ఎవరికి చెప్పండి అమ్మ, గట్టి చెప్పండి. సంసోన్ బలవంతుడు నాకేమని పలువులతో నిగ్రహించి పలుకుటమేనా? బలవంతమైన సర్పము చలిజీవల చేత జిక్కి చావదేసి. చూచి మన కంటితో జాగ్రత్తగా ఉండాలి, వినికిడిలో జాగ్రత్తగా. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచన భాగంలో చూసినట్లయితే వ్రాయబడి ఉంది, దురద చెవులు గలవాడై. ఒక్క మాట చెప్పి ముందుకెళ్ళిపోదాం. మొబైల్ చూడడానికి కంటిని ఎంతసేపు ఉపయోగిస్తున్నాం? వాక్యాన్ని చూడడానికి ఎంతసేపు? మరియు దేని చూడకూడదు? అశ్లీలమైన వాటిని. ఇక వినికి దురద చెవులు గలవాడై. చెడ్డవాటిని వినకూడదు. వేటిని వినాలి? మంచి వాటిని వినాలి. వినండి, ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, చెప్పండి. చెడ్డ వాటిని ఆసక్తిగా వింటామా? మంచి వాటిని ఆసక్తిగా వింటామమ్మా? బ్రదర్స్ చెప్పండి. చెడ్డవాటి. ఉదాహరణకు ఒక మాట చెబుతాను. రత్నాకర్ గారు చాలా చోట్లకి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. ఎంత చక్కగా వాడుకుంటున్నాడు ఆయన. పాటల్లో వాడుకుంటున్నాడు, పిల్లల మధ్య వాడుకుంటున్నాడు, ఇతర రాష్ట్రాల్లో వాడుకుంటున్నాడు. అదే ఎంత ఉజ్జయంగా వాడుకుంటున్నాడు అని అంటూ, కదా మీకు తెలుసా ఈ మధ్య, మీకు తెలుసా? ఏంటి బ్రదర్, ఏంటి? రత్నాకర్ గురించి తెలీదా మీకు? తెలీదా? ఏంటి బ్రదర్? ఇంతకుముందు ఎలా విన్నాడు? అలాగా బ్రదర్, అలాగా. ఇప్పుడు తప్పు చెబితే చెడ్డ. ఇది మన నేచర్. ఇట్స్ అవర్ నేచర్. మంచిని వినడానికి ఆసక్తిగా ఉన్నాం, చెడ్డ వినటమే కాదు. ఏమని? మీకు తెలియదండి, రత్నాకర్ గారి గురించి ఎలా చెప్పుకుంటున్నారు. కాబట్టి వినండి, మన చెవులు. కాబట్టి ఇలాంటి చెవులు మన జీవితాల్లో. అలాగే మన యొక్క నాలుక ఎలాంటిది? యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో అగ్ని చిచ్చు పెట్టేది. నాలుకను కాపాడుకోవాలి. చిచ్చు పెట్టేది. కాబట్టి నాలుకతో ఎంతమంది చాడీలు, లేనివి, నిందలు. పిల్లలు ఇక నడవడి అనగా మన కాళ్ళు చేతులు మనము భద్రపరుచుకోవాలి. మన కళ్ళను, మన నాలుకను, మన చెవులను, మన సమస్త అవయవాలను, మన చేతులు చెడ్డవాటిని చేయకుండా, చెడ్డ చోట్ల వెళ్ళకుండా. మొదటి కీర్తన ఏముంది? అపహాసకులు కూర్చున్న చోటను చేయక. ఇక వివరించడానికి సమయం చాలు. కాబట్టి ఈ విధంగా మనము భద్రపరుచుకోవాలి.
ప్రభువు చూస్తున్నాడు. ఓ కేర్ఫుల్ లిటిల్ ఐస్ వాట్ యు సీ, ఓ కేర్ఫుల్ లిటిల్ ఇయర్స్ వాట్ యు హియర్, ఫాదర్ అప్ అబౌవ్ ఈజ్ లుకింగ్ డౌన్ ఇన్ లవ్, ఓ కేర్ఫుల్ లిటిల్ ఐస్ ఇయర్స్ నోస్ టంగ్. సండే స్కూల్లో నేర్చుకున్నాం. పైన ప్రభువు చూస్తున్నాడు, జాగ్రత్తగా ఉండాలి. ఇక దేవుని యొక్క వాక్యంలో ఆఖరి పరిశుద్ధతను పొందాలి, పరిశుద్ధతను పదిలం చేసుకోవాలి, పరిశుద్ధతను ప్రదర్శించాలి, పరిశుద్ధతను ప్రదర్శించాలి. పేతురు భక్తకోటికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు, నేను పరిశుద్ధులైన వాదన మీరును పరిశుద్ధులై. మన ప్రభు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులు ఉన్నాం. సింహపు పిల్ల పందిలా ఉంటుందా? సింహమలానే ఉంటుంది. పంది పిల్ల సింహమలా ఉంటుందా? పందిలానే ఉంటుంది. మన ప్రభు పరిశుద్ధుడు, మనం ఆయన పిల్లలు, మనము ప్రభువు పిల్లల్లా ఉన్నాం. మన ప్రభువు పరిశుద్ధులు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో అపోస్తుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్లయితే ఒక సంఘం కనపడుతుంది, అంతియోకయ సంఘం. 2 గ్రేట్ మోడల్ చర్చెస్, జెరూసలేం అండ్ అంతియోకయ సంఘం. వారు మొట్టమొదటిగా ఏమని పిలువబడ్డారు? క్రిస్టియన్స్. అంటే దే ఆర్ జస్ట్ లైక్ క్రైస్ట్. ఎంత వారు పెట్టుకున్నది కాదు. కాబట్టి క్రీస్తులు పరిశుద్ధులేనలాగా మనము పరిశుద్ధతను పొందని వాడు పొందిన మతం పదిలి చేసుకుని ప్రదర్శిద్దాం. అలాంటి సంఘంగా ఈ స్థానిక సంఘం ఉండాలని, మన సంఘములన్నీ ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఇక చోజన్ పరిశుద్ధ జనాలు. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.